అక్కడ ఇక్కడ కూలగొట్టిపోయిండ్రయ్యా అంతా లేదు బిడ్డతానుందా 20 ఏళ్ళ నా పొలం కూడా అది 20 ఏళ్ళు అవుతుంది. గంజి పోస్తాలే ఐలు బొజ్జమ్మ ఇల్లు భూమి మొత్తం గుంజుకున్నారు. బిడ్డతానికి ఇలా దెంగిందంటే ఇప్పుడు నాకు గంజి పోస్తలేరు. జాతి మొత్తం పోయింది. ఎవరు గుంజుకుర్రు? అల్లుడు పెద్దల్లుడు పెద్దల్లుడు పేరు నారాయణ శంకరమ్మ నీ బిడ్డ కాదు కానీ ఇప్పుడు నాకు ఇల్లు కావాలి, భూమి కావాలి. నా భూమి ఎట్లా గుంజుకున్నారో అట్లా కావాలి. 15 ఎకరాలకు అందరి కాళ్ళకి అమ్ముకుంటా పెట్టుకుంటూ వచ్చిన. ఇప్పుడు 9 ఎకరాలు. ఏం చేయాలంటే నాకు ఇది చేసిపోయింది. ఇప్పుడు ఇయ్యమని పోతే ఇస్తలేరు. 8 ఎకరాలు చేసిన మనవల పేరు విన. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు బొజ్జమ్మ. ఐలు బొజ్జమ్మ, ఐలు వెంకటయ్య. చెప్పు, ఏం జరిగిందో చెప్పు. నాకు జరిగినవన్నీ చెప్పు. నాకు గంజి వస్తలే చేసుకున్నారు, వెళ్ళిపోయిండ్రు. 20 ఏళ్ళ కంది బిడ్డ కాడనే ఉండ. ఆమెనే కూలి తెచ్చి బతికిస్తుండదు నాకు. మొత్తం ఎన్ని ఎకరాలు? 15 ఎకరాలు ఉన్నది కానీ వాళ్ళకి అమ్ముకుంటా పెట్టుకుంటూ వచ్చిన. ఇప్పుడు 8 ఎకరాలు ఆమెకి ఎకరా చేసిన. ఉరకట్నం కిందికి ఆమెకు కూడా పాలు ఇయ్యలే. యువతివి నువ్వు రానికే గర్కోపారి మతానికి. నాకు చావ చేస్తలేరు. చావ చేస్తేనే ఇస్తాను. నా భూమి నాకు కావాలి. ఇప్పుడు ఎవరు చేసుకురు ఈ పొలం మొత్తం? అల్లున్నారాయన కొడుకులకు చేసిన మనవలకని పెడతారు కదా. నాకు బిడ్డ పోయింది, మనవళ్ళు ఉండరు. నా చావ చేస్తారు అనుకున్నా కానీ చావ చేస్తారు. వాళ్ళు కూడా తిక్కోళ్ళే. రోడవైన బతుకు వాళ్ళది కూడా. మా అక్క పిల్లలు భూమి ఉన్నది 8 ఎకరాలు. 8 ఎకరాలు ఉంటే మేము చేస్తాం చూస్తాం అన్నిటికన్నీ చేస్తామని భూమి చేసుకున్నాము. భూమి చేసుకున్నాక ఇప్పుడేమో అన్నం పెడతలేరు, గంజి పోసలేరు, కొడుతురు. తీసుకోకపోతే కొడుతురు. ఇంటికాడ ఏంది లేదని ఆస్తి ఏంది లేదని కొడుతురు చేస్తున్నారు. ఇంకే పాటకు మూడు కొట్టమే సరిపోతుంది కానీ మాకు ఏది పెట్టలేదు చేస్తలేదు. నూరుతురు మెడలు పట్టి నెత్తి కట్టి ఎక్కలు పట్టి తీస్తున్నారు. ఏది లేదు. అంత బాధ పెడుతురు మమ్మల్ని. అక్కనిస్తే అక్కని నేను మళ్ళీ వచ్చి ఆ పిల్లల సేవ చేసిన, పెండిళ్ళు చేసిన. 5 ఎకరాల భూమి అని వాళ్ళ పెండిళ్ళు బిగించిన. ఇప్పుడు ఏంది లేదు, మీదేంది లేదు, ఈ పోరు వెళ్ళిపోరు, మీదేంది లేదు అని అంటారు. కొడుతారు, చేస్తారు. పెడతానన్నా మాకు ఇబ్బంది లేకపోదు. మాకు భూమి కావాలి చేయాలని అప్పుడు చేయలే. ఇప్పుడు మమ్మల్ని బాధ పెడతారు. ఏం చూస్తలేరు. బట్ట పొట్ట మా అమ్మ అడక తింటుంది. మీ పేరమ్మా? నాగమణి. అక్రమ రిజిస్ట్రేషన్ వెంబడే. అక్రమ రిజిస్ట్రేషన్ వెంబడే. బొజ్జమ్మ పొలం బొజ్జమ్మకు. బొజ్జమ్మ పొలం బొజ్జమ్మకు. అక్రమ రిజిస్ట్రేషన్ వెంబడే. మమ్మల్ని చూసలేరు. పైసలు మొత్తం వాళ్ళ దాని ఉన్నాయి. ఇష్టం తిరుగుతారు. మేమేమో అలాగాలమైన ఇప్పుడు వేసుకు కొడుతారు. పిల్లవాడిని నమ్మకాన్ని 18 ఏళ్ళు పెళ్లి చేసుకుని ఒక పక్కన కూడా ఒకసారి అక్రమంగా చేసిన పొలాన్ని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలి. తిరిమంగా చేసిన పొలాన్ని తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలి. అక్రమంగా చేసిన పొలం తిరిగి రిజిస్ట్రేషన్ చేయాలి. 8 ఎకరాలు చేయాలి.
మాకు న్యాయం చేయాలి. న్యాయం చేయాలి. మాకు మా భూమి మాకు కావాలి. మా అమ్మకు అన్నం పెడతలే చేసలే మా భూమి మాకు కావాలి. దయచేసి ఎంఆర్ఓ గారు మాకు చేయాలి. ఎంఆర్ఓ గారు వాళ్ళు మొక్కుతా మాకు తెలియకుండా కల్కొండపల్లి మండలం వెళ్ళాలి. కల్కొండపల్లి మండలము. అక్కడ నువ్వు బాధతో నా పేరు నాగమణి. మా అమ్మ పొలం 8 ఎకరాలు మన్మలకు చేసింది. ఇప్పుడు గంజి పోసలేరు. వాళ్ళకి చేసింది కానీ గంజి పోసలేరు, చేసలేరు. మన్మలకు కూడా చేసింది కూడా మన్మల పెండాలకు చేసిర్రు. పెండాలకు చేస్తే పెండాలు ఇంకా పెండలం అమ్ముకున్నది, అంతా అమ్ముకున్నా చేసింది. పొలం అంతా అమ్ముకున్న ఆ పేరు మీద అంతా మన్మల 2 మన్మలు తిక్కోళ్ళ పేరు మీద 2 చేసుకున్నది. జూలపల్లి కాడ ఉంది. ఇప్పుడు జూలపల్లి కాడ ఉంది. అన్నం పెడతలేదు, గంజి పోసలేదు. తిరుగుతున్నాం, చేస్తున్నాం, కొడుతుంది భూమి కాడికి వస్తే. మళ్ళీ మీరు ఎవరు అంటారు? మా నాయన వారసుడు, నేను వారసులు రాన్ని. మా అక్క చచ్చిపోయింది, పెద్ద ఆమె, చిన్న ఆమెను నేను. నాకు ఎకరా భూమి చేసింది. ఇప్పుడు 8 ఎకరాలు ఆమెకే చేస్తారు. అన్నీ పెడతాం, చేస్తాం, మా బాధ్యత, అన్ని భార్గవ బాధ్యత అని చెప్పారు. ఇప్పుడు ఏది మంచి చెడ్డ ఏది చూస్తలేరు, మరి చేస్తలేరు. ఇంకా ఏమైనా భూమి ఎందుకు అమ్ముకున్నాం అంటే నా భూమి మేము అమ్ముకున్నాం, మీరెవరు అని జుట్టుబాటు పీకుతురు, కొడుతురు, చేస్తారు, మమ్మల్ని బాగా పెడుతురు. మా పొలం మాకు వచ్చేటట్టు చేయాలి. మా అమ్మకి గంజి పోస్తలేరు. నా పొలం 8 ఎకరాలు ఎట్లున్న పొలం అట్లా రావాలి. నాకు అవసరం లేదు. ఏ దానికి పెట్టలేరు. మాకు పెట్టినంటే బాగా అనిపించకపోదు. మాకు పెడతలేరు, చూస్తలేరు, ఏ దానికి చూస్తలేరు. బట్ట పొట్ట ఏది అంటలేరు. కొడుతురు, గెది కొడుతున్నారు. చిలకకు రాణిస్తలేరు మమ్మల్ని. ఆ ఎకర పొలం కాడికి కూడా రాణిస్తలేరు. ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు. మా ప్రాణ భయం ఉంది. నా మొగడు తిక్కో జర సుస్తాయింది తిక్కోడు. జర నడుస్తలేరు, కాలు చేతులు పడిపోయినట్టు అయినాయి. నడుస్తలేరు. ఆయన పొలం కాడికి రాడు, ఊళ్ళో పంచాయతీ కాడికి రాడు, దేని కాడికి రాడు. ఏమైతుందా అనుకుంటా. నాకు ప్రాణ భయం ఉంది. చిలకకు రావాలంటే భయం అవుతుంది రావాలంటే. ఎప్పుడేమైనా తెలుస్తలేదు. నా ఆస్తి నాకు కావాలి. మా అమ్మ భూమి మా అమ్మకే కావాలి అంతే. మా అమ్మ ఆస్తి ఆమె 8 ఎకరాలు ఆమె కావాలి అంతే. నాకు ఏది పెడతలేదు, చేస్తలేదు. నా భూమి నాకు కావాలి. మేమిద్దరం ఒక ఏళ్ళలో నేను పోయినా సరే 8 ఎకరాలకు పోయినా సరే నాకు మంచిగా చూస్తారు. అన్నలాగా అన్నలు లేరు నాకు. మేమిద్దరం వాళ్ళే అన్నలాక్కుంటారు, చేస్తారని చేసినాము. ఇప్పుడు చూస్తలేరు. చూసిందంటే నాకు ఇబ్బంది లేకపోతే, ఇప్పటికీ ఆశ లేకపోతే 18 ఏళ్ళ నా పెళ్ళి నాకు ఏది చూస్తలేదు, చేస్తలేరు. 18 ఏళ్ళ చిత్రమే ఉంది కానీ నాకు ఏది లేదు. నా మొగోడిని అసలు కానికి ఒకటి వేసి చిలకకు విరగొట్టి కాలు చేతులు విరగొట్టినట్టు చేసి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళడానికి ఒకటి వేసి భయపడుతూ చిలక కంటేనే భయపడుతున్నాడు వాడికి. నేను ఒక్కదాన్ని నాకు శాతం అయితే పరాలు పెట్టిన భూములు నాకు. నాది గౌడ సంఘం అధ్యక్షుడు, కల్కొండపల్లి మండల్. ఇది అల్లున్నారాయన కొడుకు శేఖరు తిక్కాయన అని ఉంటాడు. ఆ తిక్కాయన పొలాన్ని అలా మరదలు చేసుకోవడం జరిగింది. అది 8 నెలల కింద చేసుకున్నాక ఈ ఫినిషింగ్ చేసుకుంటే వాళ్ళకి డౌట్ వచ్చి చూసి ఇట్లా పొలం చేసుకురని మా తానికి వచ్చారు. ఎన్ని ఎకరాలు ఇది ఆయన పేరు మీద ఉన్నది 3 ఎకరాల 32 గుంటలు. 32 గుంటలలో 2 ఎకరాలేమో చిల్లర ఉంటుంది. మెయిన్ 1 ఎకరా 32 గుంటలేమో రోడ్డు మీద ఉంటుంది. ఆ చిల్లరది అట్లే పెట్టి 1 ఎకరా 32 గుంటలు ఆమె వేసుకున్నది. ఎవరికి తెలియకుండా అక్రమంగా. ఆయనకు ఎవరు లేరు. చేసింది బొజ్జమ్మ పొలం మనవాళ్ళకు బతకనికే వేసింది. ఆయన ఎడ్డోడు, తిక్కోడు, ఆయనకే తెలియదు. చేస్తే ఏమైంది, మాకు శనివారం రోజు చెప్తే పోయి చెప్పినాం, అమ్మ మీరు ఇట్లా వేసుకుర్రు, పంచాయతీ ఉంది రారు అని చెప్పినాం. వాళ్ళు వచ్చి చేసుకుంటాం అది చేసుకుంటాం అని చెప్పి ఇక కులపెత్తలు చెప్పినాక మేము మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పిర్రు. రిటర్న్ చేస్తామని కాగితం గిట్లా రాసిచ్చారు మాకు సంఘములా ఉంది. పెద్ద మనుషుల ముంగల ఊరు అన్ని కులాలలో వచ్చారు. ఇక్కడికి ఒక కులం అని కాదు, గౌడు కులం అని ఏం కాదు. పంచాయతీ అయ్యేటప్పుడు అన్ని కులాలు ఊరు అందరు సంతకాలు గిట్లు ఉన్నాయి. ఊరు అన్నప్పుడు రోడ్డు మీద పోయేటోళ్ళు అందరు పంచాయతీ అవుతుందని వచ్చారు. ఇది చేయడం తప్పని అందరు తిట్టే వరకు మా తప్పైంది. ఆ శేఖర్ పొలము శేఖర్కి చేస్తామని అదే రోజు స్లాట్ బుక్ చేయాలని నేను చెప్పిన. అదే రోజు బుక్ చేయాలంటే నా తాన డబ్బులు లేవంటే నేను ఇట్లా ఇస్తా అని చెప్పిన. కులం లెక్కన నేను ఎంకసీరికి తీసుకుంటా, ఆయనకైతే స్లాట్ బుక్ చేయరంటే చేయనని చెప్పారు. రేపు చేస్తాము, సోమవారం రోజు చేస్తామని చెప్పి సోమవారం రోజు 4 తారీఖు రోజు మళ్ళీ బుక్ చేసిరు. శేఖర్ పేరు మీద తిట్టంగా ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసిరు. ఇంకా అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అని చెప్తున్నారు. రాలే. అదే మళ్ళీ వెళ్ళి పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. స్లాట్ బుక్ చేసిరు అన్నీ చేసి చేసామంటారు. వస్తారు రారు. రాకుంటే మా వాళ్ళు పోయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము పోయి కంప్లైంట్ ఇస్తే పిలిచి నిన్న మాట్లాడితే మేము చేయమని చెప్తాం. అది రిటర్న్ ఎట్లా చేసుకుర్రో అట్లా చేసేంత వరకు మేము ఆల్రెడీ ఇలా అండగా ఉంటాం. పొలముళ్ళకి ఎవరికి రానియము, మళ్ళీ చెప్పు ఉంటాము. ఈ పొలముళ్ళకి ఎవరు వచ్చే హక్కు లేదు. ఎవరు వచ్చినా ఊకునేది లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి జరుగుతుంది అన్యాయము.
ఇది ఓన్లీ కులంకి సంబంధించింది కాదు. ఒక ముసలామెకు బువ్వ అన్నం పెట్టేటోళ్ళు లేరు, గంజి పోసేటోళ్ళు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలి. బడుగు బలహీన వర్గాలు అన్నీ రావాలి. ఆమెకు పొలం అయినంత వరకు మేము రోజు ధర్నానే చేస్తాం, రోజు ఏమైనా చేస్తాం. కేసులు బుక్ చేసుకుంటే చేసుకోరు, ఆల్రెడీ చేసిర్రు. కేసులకు భయపడే లేదు. పొలం వచ్చినంత వరకు బరాబర్ కొట్లాడతాం. వీడికి ఈ పొలానికి మామూలని కాదని మా ఊరికి వచ్చి ఎవరు కొంటారో ఎవరు దుంతారో చూస్తాం. వస్తే ఈపులు మాత్రం పక్కా వలుగుతాయి. ఆమె పొలం చెందేంత వరకు మేము రెడీగా ఉంటాం. ఆమె భూదానం అని చేసింది, వాళ్ళకి అమ్ముకోనికి హక్కు లేదు సారు. ఆమె పేరు విన చేసుకొని అమ్ముకొని కోటి 8 లక్షలకు అమ్ముకున్నది. ఇప్పుడే అట్లున్నాక మరి ఆ పిల్లగాడు కూడా మేనేజర్ లేరు, చిన్న వయసు. రేపు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరు కూడా సార్. అందుకే వాళ్ళకి న్యాయం చేయాలి సార్. చేసేంత వరకు మేము ఓకే అట్లే మాట్లాడాలి. ఓన్లీ నువ్వు గ్రామ కుల పెద్దగా చేయాలి. ఎప్పుడు అంటే ఆమెకు పెద్ద ఆమె అని 8 ఎకరాలు చేసింది. ఆమెకు 1 ఎకరా అప్పుడు చేసింది, పెళ్ళికి ముందు పెళ్ళి అప్పుడు చేసింది కట్నం కిందికి. ఆమెకు ఇప్పుడు అందులో కూడా 2 భాగాలు రావాలి కదా సార్, ఒక్కరికి కాదు కదా. ఇప్పుడు ఆ మగ పిల్లలకు చేసింది కూడా ఆమె రిటర్న్ తీసుకొని భార్య పేరు విన చేసుకొని వాళ్ళ ఆయన అన్యాయం చేస్తే మళ్ళీ అది కూడా బాగా పేరు వింది కూడా ఆమెనే చేసుకొని వాళ్ళ పరిస్థితి ఏంది. ఇప్పుడు వాళ్ళు ఎడ్జోళ్ళు సార్. ఆడు రోడ్డు విన పొలం బొజ్జమ్మకి చేపియాలి, చేపియాలి, పొలం బొజ్జమ్మకి చేపియాలి, చేపియాలి, పొలం బొజ్జమ్మకి చేపియాలి, చేపియాలి, రిజిస్ట్రేషన్లను ఆపేయాలి, ఆపేయాలి, అక్రమ రిజిస్ట్రేషన్లను ఆపేయాలి, ఆపేయాలి, రిజిస్ట్రేషన్లను ఆపేయాలి, ఆపేయాలి, మనవన్ల పొలం చేయాలి, బొజ్జమ్మ పొలం మనవన్ల పొలం రిటర్న్ చేయాలి, చేయాలి, రిటర్న్ చేయాలి. చేయాలి, ఉద్యమకు న్యాయం చేయాలి, చేయాలి, ఉద్యమకు న్యాయం చేయాలి. చేయాలి, ఉద్యమ పొలం అక్రమ రిజిస్ట్రేషన్లను ఉద్యమ పొలం రిజిస్ట్రేషన్లను వెంబడే ఉద్యమ పొలం బొజ్జమ్మకు ఊరు వెళ్ళాల ఐలు బొజ్జమ్మ, ఐలు వెంకటయ్య. నా మొగడు భర్త చచ్చిపోయినాక అన్ని బాధలు పెట్టి భూమి 8 ఎకరాలు చేపించుకున్నాడు. నాకు ఇప్పుడు గంజి వస్తలు అంతే. గంజి వస్తారని కానీ నాకెవడు వస్తలేడు గంజి. కూడా లేదు, మనవల పేరు విన లేదు. ఇప్పుడు పిండం పేరు విన చేసిండు ఈ బుద్ధిమంతుడు. కావాలి, నాకు అన్నం పోసలేరు, గంజి పోసలేరు. ఇప్పుడు వీళ్ళ కొడుతుర్రు. నా భూమి నాకు కావాలి. నా భూమి, నా ఇల్లు మొత్తం. మా అమ్మ భూమి 8 ఎకరాలు ఉన్నది. 8 ఎకరాలు మా అక్క పిల్లలకు చేసింది, నాకు గానకుట. నాకు పెట్టరు చేస్తలేరంటే 8 ఎకరాలు నా మన్మలు పెడతారని 8 ఎకరాలు చేసింది వాళ్ళ పేరు మీద. ఇప్పుడు వాళ్ళ పేరు మీద లేదు. ఆమె గంజి పోసలేరు, చేస్తలేరు. వాళ్ళ పెండ్ల పేరు మీద వేసుకుంది. పెండ్లమంటూ పోతే నువ్వెవరు అన్నం పెట్టరు చేయరంటే మీరెవరు భూమి కాడికి వచ్చి హక్కులేదు, మీరేంది లేదు అని అంటున్నారు. నాది నాయన భూమి, అది 8 ఎకరాలు నాయన భూమి. పెద్దోళ్ళకి చేసిర్రు. ఇప్పుడు నాకు గంజి పోసలేరు, చేసలేరు, మంచి అంటలేరు, చెడ్డ అంటలేరు. నాకు అన్నం చూస్తలేరు, బూ చూస్తలేరు. ఇంకా వాళ్ళ పేరు మీద తిక్కోళ్ళు మా అక్క పిల్లలు. తిక్కోళ్ళు 2 పేరు, తిక్కోళ్ళు 2 తాగుతారు, తిరుగుతారు. ఇంకా వాళ్ళ పేరు మీద కూడా లేదు. వాళ్ళ పేరు మీద ఉంటే కూడా తృప్తి అనుకుంది. నాకు అన్నం పెట్టకున్నా సరే తృప్తి అనుకుంది. వాళ్ళ పేరు మీద కూడా లేదు. వాళ్ళకి అన్నం పెడతలేరు, చేస్తలేరు, ఊళ్ళకెళ్ళి తిరుగుతున్నారు. ఇంకా వాళ్ళది రాజమైంది. ఇంకా తిరుగుతురు, అమ్ముకుంటుర్రు, కొడుతుర్రు. ఇప్పుడు ఏంది మాకు మీరెవరు అని అంటారు. మేము ఆస్తులు, మేము వెంకటే బిడ్డని, నేను చిన్న పెద్ద పిల్లలకు చేసింది, మనవాళ్ళకు పెంచుకున్న చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఏది చూస్తలేరు, మాకేది చూస్తలేరు. మీ పొలం కాడికి ఏది లేదు అంటుండ్రు. మా అమ్మకు కూడా పెడతలేదు, నాకు కూడా పెడతలేదు. మీ పొలం కాడికి వస్తే ఏం లేదు, మీరు ఎవరు అని అంటారు. మేము ఆస్తులం, మేము ఆస్తుదారం, ఉత్తర్లు తింటుర్రు. మరి నాకు న్యాయం చేయండి సార్ మీరు. మా పొలం మాకు కావాలి అంతే. 8 ఎకరాలు ఉన్న పొలం, నా పొలం నాకు కావాలి. నాకు కాకుండా నా అక్క పిల్లలకి అయితే అని చేసుకున్నాం మేము. నా అక్క పిల్లలకు కూడా లేరు, ఎవరికి చేస్తలేరు. ఉత్తర్వులకు వాళ్ళ కోడలకు చేసింది. నా పొలం నాకు కావాలి 8 ఎకరాలు. మా అమ్మకు పెడతలేరు, గంజి పోసలే చేస్తలేరు. నా పొలం నాకు కావాలి 8 ఎకరాలు. ఇల్లు కావాలి, భూమి కావాలి. ఈ కూలిపోయింది ఇల్లంతా ఉలగొట్టి చేసి పెట్టి సురేష్ చిన్న పిల్లల కొడుకు. ఏది లేదు మాకు న్యాయం చేయండి. మా పొలం మాకు కావాలి అంతే. మాకు పోస్తామని చేసిర్రు. అప్పుడు అన్నం పెడతాం, చేస్తాం, అన్నీ చూస్తాం, మంచి చెడ్డ అని చూసిర్రు. ఇప్పుడు ఏది చూస్తలేరు, చేస్తలేరు. మమ్మల్ని కొడుతుర్రు, తమి కొడుతుర్రు. ఏంది లేదు అంటారు, అంతా చేసుకున్నారు.
ఇప్పుడు చెయ్యం పో, ఏం చేసుకున్నాం చేసుకోపో అంటుర్రు. భూదానంలాగా చేసినాం మేము. నాకు బెత్తరు చేస్తారని మా అమ్మకి ఎడతలేదు, నాకు ఎడతలేదు. పాతుడు దాదాపు ఒక 50 ఏళ్ళ కింద వీళ్ళు వ్యవసాయం చేసుకుని ఉండేది. ఆమెకు ఫస్ట్ ఒక బిడ్డే, తర్వాత రెండో బిడ్డే కొద్దిగా లేటు జన్మించింది కనుక ఆమెకు నా బిడ్డ కానీ ఒక మెట్టుబెల్లికి వెళ్ళి అల్లుంది దత్తత తీసుకొచ్చి ఇక్కడ పెంచుకున్నాక బిడ్డ చనిపోయినాక ఆమెకు మళ్ళీ రెండో సంతానం జన్మించింది. ఆమె 8 ఎకరాల భూమిలో 1 ఎకరా భూమి ఇచ్చి ఆ పెళ్లి చేసిండ్రు. మిగతా భూమి 8 ఎకరాల భూమి నారాయణ అనేటైనా మరి ఆయన భార్యకి ఎవరెవరు చేసుకున్నాడో భూమి అయితే ఆమెదే, ఆమె హక్కే. ఆమెకు నాకు చిన్న బిడ్డ కూడా ఆమెకు 4 ఎకరాలు అయితే లెక్క ప్రకారంగా వస్తుంది కనుక ఆమె 4 ఎకరాలు ఆమె చేసుకుంటూ మిగతా పెద్ద బిడ్డ భాగం ఆమె బిడ్డ మనవాళ్ళకి చేసారు. ఆ మనవాళ్ళకి ఒక ఆయనకి పెళ్లి అయింది. వాళ్ళు పిచ్చోళ్ళకి ఏది చెప్తే అది తిరుగుతారు కనుక దయచేసి ఆమెకు న్యాయం చేసి ఆమె ల్యాండ్ ఆమె చేసి చేయగలరని మొక్కుతున్నాం వెల్జాల్ గ్రామ పంచాయతీ.